రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీలో తగిన గుర్తింపు దక్కకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తీగల కృష్ణారెడ్డి 1984 నుంచి టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. మేయర్గా, హుడా చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2014లో మహేశ్వరం ఎమ్మెల్యేగా విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీలో చేరారు తీగల కృష్ణారెడ్డి. ఒక 9 సంవత్సరాల కూడా చైర్మన్ గా ఈ హైదరాబాద్ కు నాకున్నటువంటి ఈ రోజు మీరు చెప్పాలంటే చాలా ఉంది, చాలా కష్టపడ్డా. ఆనాడు ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఎన్టీ రామారావు గారి, చంద్రబాబు నాయుడు గారు కానీ నాకు ఇచ్చారు. ఆ సమయంలో మీకు తెలిసినాడు మందమల్లమలోడు కానీ, ఆర్సీఏడు కానీ, తుమ్మలూరు నుంచి మహేశ్వరం కానీ, మహేశ్వరం నుంచి తూఫాన్పేటకు కలిపేటువంటి కందుకు నుంచి కానీ ఆ రోడ్డు 270 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. ఈ చెర్లగుట్టలు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి చెర్లు కూడా బాగా చేయలేకపోయారు. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, నేను తిరిగాను కూడా చెప్పాను కూడా, కానీ జరగాలి. అందుకనే రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో పాఠశాలలు కానీ, ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఈ 5 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఏమి జరగలేదు. ఆశించంత జరగాలి. ఈ విధంగా శరవేగంగా హైదరాబాద్ నగరం విస్తరించినప్పుడు మన కాన్సెప్ట్ జరగలేదనేది నా మనసులో ఇప్పటికీ ఉంది. అందుకనే అందరూ రేవంత్ రెడ్డి గారి నుంచి పిలుపు రావడం, నేను కానీ డిప్యూటీ చైర్మన్ గారిని పోవడం, వారు ఆహ్వానించి మీరు రావాలన్నప్పుడు తప్పకుండా చేరుతున్నామని చెప్పే సందర్భంలో మీతో ఇంటరాక్ట్ అవుదాం, ఒకసారి మీ హావభావాలతో మాట్లాడదామన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ రోజు వాస్తవానికి 5 సంవత్సరాలు కూడా పంచాయతీ రాజ్ తో మేము ప్రతి ఒక్క మీటింగ్ లో ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్లు కానీ, స్కూల్లో స్వీపర్ కానీ, స్కావెంజర్ కానీ లేరు. మరి అంత పెద్ద గవర్నమెంట్ కనీసం ఇవి కూడా సమకూర్చలేకపోయినారు. అంటే కింద స్థాయిలో, క్షేత్ర స్థాయిలో తిరిగే సర్పంచ్లు, ఎంపీటీసీలకు ఎంత ఇబ్బంది అయిందో అవుతుంది. అటు ప్రజలకి కూడా మరి మన ఊరు మన పడి అని తెచ్చారు. దాంట్లో కూడా మీ అందరూ కూడా గమనించాలి. అవి కేవలం ఫ్యాన్లకి, లైట్ కి, ఏదో కొన్ని చోట్ల కలర్కి. డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నారు, అవసరం ఎన్నో వేల స్కూళ్ళలో అయితే 1-6 స్కూల్లోనే వచ్చినాయి. అది కూడా కరెంట్ లేదు, కరెంట్ బిల్లులు కట్టడానికి డబ్బులు లేవు అని అన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ ఉంది మనకి ప్రజాస్వామ్యం అనేది ఎటైపోతుంది, మరి గ్రామీణ వ్యవస్థ అనేది ఎటుపోతుంది, ఇవన్నీ కూడా అందరూ కూడా దృష్టి పెట్టాలి. ఏదేమైనా కానీ ఈరోజు మేము ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో 5 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. 5 కాన్స్టిట్యుయెన్సీస్ అందరికీ కూడా మేము కేవలం మహేశ్వరం కాకుండా అటు చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ గడ్డ మీద ఉండి ప్రజా సమస్యలకై, ప్రజా అభివృద్ధి కోసమై మేము పోరాడడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఏరియాల గురించి అవగాహన ఉంది. మేము పైన అధిష్టానంతో చర్చించుకొని ఇవన్నీ కూడా నిధులు సమకూర్చుకుంటాం.